पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి చదువుకున్నాం. దాని నెక్స్ట్ పాయింట్ ఏమైనా చదువుకుంటాం అంటే మనం ఈ రే టైప్స్, సెకండ్ రే, ఫస్ట్ రే. సో ఇక్కడ మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రతి వాళ్ళల్లోనూ సెకండ్ రే క్వాలిటీస్ ఉంటాయి. సో ఈ సెకండ్ రే క్వాలిటీస్ ఫస్ట్ రే క్వాలిటీస్ తోటి అనుసంధానం అవ్వడం లేదా వాటితోటి మెర్జ్ అవ్వడం, వాళ్ళు వీళ్ళు కలిసి పనిచేయడం, ఇలాంటి రహస్యాలు కొన్ని చెప్పారు మనకి ఇందులో. There is no necessity for any son of God in incarnation upon the physical plane in the three worlds to transfuse his ray quality into his brother. So, his ray qualities into అంటే దీని యొక్క వాళ్ళల్లో సహజంగా సెకండ్ రే క్వాలిటీస్ ఉంటాయి, ఫస్ట్ రే వాళ్ళలో కూడా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ రే క్వాలిటీస్ ఎక్కువ ప్రభావితంగా ఉంటుంటాయి. ఫస్ట్ రే వాడు ఏదైనా ఒక పని చేయాలన్నా వాడిలో సెకండ్ రే క్వాలిటీస్ లేకుండా వాడు ఏం చేయలేడు. సెకండ్ రే క్వాలిటీస్ చేత వాడు ఏదైనా ఒక పని చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది సృష్టిలో. అది ఎలా అంటే కనుక చెప్తారు ఒక నిమిషం. These ray qualities are shared by all alike, and a brother own soul differing in no way from another soul will effect the needed transmutation or transform into the personality life. One may facilitate the process by providing those conditions of harmony and peace wherein a brother is faced with as few contrary attitudes as possible. సో ప్రతివాడు కూడా తన యొక్క సోల్ రే పర్సనాలిటీ రే తోటి అనుసంధానం చెందడం అన్నట్టు చేసుకోగలగాలి. దీని గురించి మనకి వాల్యూమ్ 1 ఆఫ్ ఎసోటరిక్ సైకాలజీ అండ్ వాల్యూమ్ 2లో మనకు చాలా చాలా వివరంగా చెప్పారు. సోల్ రే పర్సనాలిటీ రేతో ఎలా అనుసంధానం చెందాలి అనేటువంటి ప్రధానంగా సెకండ్ వాల్యూమ్లో మనకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే వీడి యొక్క సోల్ రే పర్సనాలిటీ రేతో అనుసంధానం చెందడం అటువంటి చేయాలి. చోటులో ఈ సెకండ్ రే క్వాలిటీస్ అనేటువంటివి సృష్టిలో అందరిలోనూ ఉన్నాయి. బికాస్ దిస్ ఈస్ ద సెకండ్ రే చేత ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ ఇది. అందులో ప్రతి వాటిలోనూ సెకండ్ రే క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఫస్ట్ రే తోటి అనుసంధానం చెందడం అనేటువంటిది ప్రతి వాటిలోనూ జరగవలసినటువంటి కార్యక్రమం. ఇది జరగాలి అంటే వాడు సోల్ రే వాడి యొక్క పర్సనాలిటీ రే తోటి అనుసంధానం చెందడం అనేటువంటిది చేయాలి. చేయడం చేత into his personality life, one may facilitate the process by providing those conditions of harmony and peace wherein a brother is faced with as few contrary attitudes as possible, and where the interplay of love may produce an effective stimulation. సో వీడి యొక్క పర్సనల్ సోల్ రే యొక్కది పర్సనాలిటీ లైఫ్ మీద పడటం చేత ఏమవుతుంది కనుక వాడు ఎవరితోటి మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా చూడ ఎక్కడ కూడా వాడికి కాంట్రరీ అనేటువంటి చాలా తగ్గిపోతుంది. అంటే ఏంటంటే
ఎవరిని చూసినా సరే ప్రేమగా మాట్లాడటం, ఎవరితోటైనా సరే ప్రేమగా వ్యవహరించడం అంటున్నది అభ్యాసం అయినప్పటికీ వీడికి చాలా అంటే క్లాషెస్, డిఫరెన్సెస్ అంటుండి పెద్దగా ఉండవు. ఎదుటివాడు ఏదైనా చెప్తే దట్స్ ఆల్ రైట్, ఓకే, లెట్ us ప్రొసీడ్ ఇన్ దట్ వే, వాట్ ఈస్ దేర్ రాంగ్ ఇన్ ఇట్? వెళ్ళే బదులు ఇట్లా వెళ్దాం, ఇట్లా వెళ్ళి ఈ పని చేసుకుని తర్వాత ఆ పనికి వెళ్దాం, ఆయన ఓకే అనేస్తాడు. దానివల్ల నవ్వుతాడు, ఎవరితోటి వీడికి కాంట్రరీస్ ఉండవు పెద్దగా, అది వీడు చేసుకుంటాడు అనమాట. సో ఈ సోల్ రే పర్సనాలిటీ లైఫ్ తోటి అనుసంధానం చెందేవాడికి వీడికి కాంట్రరీస్ రావు లైఫ్లో పెద్దగా. సో ప్రేమ అనేటువంటిది మాత్రమే ఉంటుంది. వాట్ ఎగ్జిస్ట్ ఇన్ యూ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్, అండ్ ద లవ్ క్వాలిటీ అబోవ్ ఆల్ అదర్ క్వాలిటీస్ ఈస్ ద డామినేట్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్ రేస్. సో నీలో ప్రతివాడు కూడా ప్రేమ అనేటువంటి దాని చేత తయారవబడుతున్నాడు ప్రస్తుతం స్వరాష్ట్రం చేత. అది డామినేటింగ్గా ఉంటుంది. అందరూ కూడా ఒక సోదర భావంగా భూమి మీద జీవించడం అంటే జరుగుతుంది అంటున్నారు. అది 4th క్వశ్చన్కి ఆన్సర్ నిన్న మనం చెప్పుకున్నటువంటిది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంటర్రిలేషన్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద రే లైఫ్స్ అండ్ పర్టికులర్లీ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ రే ఎంటిటీస్? అది ఇంటర్రిలేషన్, కోఆపరేషన్ ఏమిటి అది చెప్తున్నారు. ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఓన్లీ one of the mysteries of the occult sciences, but it is of far too vast a nature in its implications and too complicated a problem for me to deal with in this place. It's a అంటే ఈ ఫస్ట్ రే అండ్ సెకండ్ రే దీని గురించి ఆయన ఎత్తినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంటర్ రిలేషన్ అండ్ ది కోఆపరేషన్ అమాంగ్ ది రేలైట్స్. ఇంటర్ రిలేషన్ అండ్ కోఆపరేషన్, ఫస్ట్ రే వాళ్ళ యొక్క ఇది, సెకండ్ రే వాడి యొక్క సాధన, లేదా ఫస్ట్ రే వాడు భూమి మీద నిర్వహించవలసినటువంటి దానికి సెకండ్ రే వాడి యొక్క సహకారము, ఇది సృష్టిలో ఏ విధంగా సాగుతోంది అనేటువంటి చాలా పెద్ద ప్రశ్న. అంటే ఏంటంటే, చోటులో పెద్ద మ్యాగ్నెట్స్ అనుకోండి, భూమి దానికి సరిసమానమైనటువంటి మ్యాగ్నెట్స్ అన్ని రే క్వాలిటీస్ అంటే. సో అంతటి మ్యాగ్నెట్స్, ఒక మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్ తోటి అనుసంధానం చెందడం అంటుండదంటే ఇది చాలా పెద్ద విషయం అండి. అంటే సృష్టిలో జరిగేటువంటి కార్యక్రమాలు, సృష్టిలో మానవుల మధ్య వ్యవహరింపబడేటువంటి రహస్యములు, అంటే ఎలా ఒక ఒక ప్రాంతం వాళ్ళు లేదా ఎలా ఒక టైప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇంకొక టైప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ తోటి అనుసంధానం చెందడం, ఇది సృష్టిలో అంతర్గా జరుగుతున్నటువంటి పెద్ద కార్యక్రమం. ఇదంతా కూడా ఏదో మనం అనుకున్నటువంటి అంత సింపుల్ అయినటువంటి విషయం కాదండి. ఇది చాలా పెద్ద రహస్యాలు అవన్నీ. అది ఇక్కడ చెప్పబడేటువంటి ప్లేస్లో నాకు అది అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదని చెప్పారు ఆయన. ఎందుకంటే ఇది ఉదాహరణకి మాస్టర్ మౌర్య గారు, మాస్టర్ కుతుబీ గారు వాళ్ళ లెవెల్స్లో ఎలా వాళ్ళు జీవుల్ని కలపడం అన్నటువంటి చేస్తున్నారు అనేటువంటి రహస్యాలు, అంటే వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం పడేటువంటి రహస్యాల గురించి ఇక్కడ మనకి చెప్పబడటం అనేటువంటిది చాలా పెద్ద విషయం. అందుగురించి అది ఇక్కడ నేను మీకు ఇంత వివరంగా నేను చెప్పడం కష్టం అని చెప్పేశారు ఆయన. అది దట్ ఈస్ ద 6th క్వశ్చన్. అదే మనకి ద రిలేషన్షిప్ ఆఫ్ 2 మాస్టర్స్ యూ మెన్షన్ కెన్ బి స్టడీడ్ ఇన్ 2 ways అని చెప్తున్నారు ఇక్కడ. Through a consideration of the effective working relation which exists between the group of disciples working under them. Effective working relation అంటున్నది అంటే ఏంటంటే, ఉదాహరణకి మాస్టర్ మౌర్య గారి కార్యక్రమాలు ఒక రకంగా ఉంటాయి, మాస్టర్ కుతుబీ గారి కార్యక్రమాలు ఒక రకంగా ఉంటాయి. సో ఇద్దరు కూడా ఎఫెక్టివ్ వర్కింగ్ రిలేషన్ అంటున్నది ఉండాలి. అంటే ఉదాహరణకి వాళ్ళ యొక్క కార్యక్రమం అంటే ఫస్ట్ రే క్వాలిటీస్ మాస్టర్ మౌర్య గారిది, ఫస్ట్ రే క్వాలిటీస్తో ఉన్నటువంటి గురువు ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటిగా ఉంటుంది జీవులకి. సెకండ్ రే తోటి ఉన్నటువంటి వాడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక రకంగా ఉంటుంది. డిఫరెంట్ ఉంటాయి అన్నీ కూడా. మనం ఇదంతా కూడా వాల్యూమ్ 1లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక మెడిటేషన్ కానీ, ఒక సాధన కానీ, ఒక సేవ కానీ ఎలా తీసుకున్నా సరే ఫస్ట్ రే వాడు ఇచ్చేటువంటివి ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఫస్ట్ రేకి మాస్టర్ మౌర్య గారు అంటే సృష్టిలో
మనకి ఫస్ట్ రే క్వాలిటీస్ తోటి కూడేటువంటి కార్యక్రమాలు అంటే మనం ఏదైనా ఒక నిర్మాణము, ఏదైనా సరే ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం, ఒక న్యూ ప్రిన్సిపల్, ఒక ఇప్పటివరకు జీవులు ఈ రకంగా జీవిస్తున్నారు, వాళ్ళలో ఒక కొత్తదనం తీసుకొచ్చి వాళ్ళకు ఒక అభ్యాసం అన్నటువంటిది అందించేటువంటి కార్యక్రమము. తర్వాత వాళ్ళకి ఇప్పుడు సృష్టిలో ఉండేటువంటి రహస్యాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమములు, అంటే బోధనలు ఒకటి, తర్వాత ముద్రణలు ఒకటి, తర్వాత ధ్యానములు ఒకటి. ఇలాంటివన్నిటికీ కూడా ఫస్ట్ రే వాటి యొక్క సహకారం అవసరం. సెకండ్ రే వాడి యొక్క సహకారం ఏమిటంటే గనక, ఉదాహరణకి ఈ ప్రాంతంలో ఒక 100 మంది ఉన్నారు, పలానా ప్రాంతంలో ఇంకొక 100 మంది ఉన్నారు, ఇంకొక ప్రాంతంలో ఇంకో 100 మంది ఉన్నారు. వీళ్ళందరితోటి స చక్కగా, సరిగ్గా, ప్రేమమయంగా జీవించగలిగేటువంటి సాధన ఇవ్వబడటం. అంటే ఏంటి, ఉదాహరణకు వీడు ఇక్కడ ట్రైన్ అప్ అయ్యాడు, ఈ 100 మందితోటి చక్కగా కలిసి జీవించడం అంటున్నది వీడికి అభ్యాసం అవ్వాలి. తర్వాత వీడేమవాలి, వీడు ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వీడు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 100 మందితోటి వీడు కలిసి జీవించాలి. కాదండి, వాళ్ళందరిది ఏదో రామకృష్ణ పరమహంస గారి శిష్యులు, మనం మాస్టర్ శ్రీ గారి శిష్యులం, మనం వాళ్ళం ఎలా కుదురుతుందండి? మనం 6 గంటల ప్రేయర్ చేస్తాం, వాళ్ళు ఏదో 7 గంటలకు వాళ్ళు ఏదో భజన చేస్తారు. ఈ హౌ ఇట్ కెన్ బి టాలీడ్ అన్నట్టుగా వీడు ఉండకూడదు. వాడు కలిసి జీవించగలగడం అంటున్నది సాధనగా చక్కగా ఏర్పాటు చేసుకోగలగాలి. వాడు 6 గంటలకు వీడితోటి కూర్చొని ప్రేయర్ చేసేటువంటి విధంగా వీడు తయారై ఉండాలి. అంటే వీడి యొక్క నడవడి వేరే వాడికి ఆదర్శంగా ఉంటే కనుక, వాడు కూడా మనం 7 గంటలకు భజన చేసే బదులు 6 గంటలకు ప్రార్థన చేసుకుని తర్వాత 7 గంటలకు భజన చేద్దాం అంటున్నది థాట్ వాడికి అందేట్టుగా వీడి జీవితం ఉండాలి. ఇది కూడా బోధనలతోటి అవ్వద్దు, ఆచరణలతోటి వేరే వాడి యొక్క మనస్తత్వం మారుతుంది అనేటువంటి రహస్యం తెలిసినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు. అందురించి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, అది చూసుకుని మిగిలిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అంటే 6 గంటల ప్రేయర్ చేయండి మీరు అందరూ, ఇలాంటిది ఎక్కువ టీచింగ్స్ ఉండవు. వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఫాలో అవడం అంటుండేది ఎక్కువ ఉంటుంది ఒక హయ్యర్ లెవెల్లో. సో అలా సెకండరీ వాడు వీడు ఇక్కడ ఉన్నటువంటి తోటి అనుసంధానం చెంది మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళతోటి కలిసి జీవించడం, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళతోటి కలిసి జీవించడం, వీళ్ళందరూ కలిసి ఒకే ఒక కుటుంబంగా జీవించగలగడం అటువంటి స్థితి సాధన. దానికి వీడి యొక్క మనస్తత్వం ఏ విధంగా ట్యూనప్ చేసుకోవాలి, దానికి వీడి యొక్క దేహము, ఇవన్నీ కూడా ఏ రకంగా దానికి ట్యూనప్ అవ్వాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి సాధన అంతా కూడా మాస్టర్ కుతుబుమి గారు ఇచ్చేటువంటి సాధన. సో వీళ్ళిద్దరూ కూడా ఎఫెక్టివ్ వర్కింగ్ రిలేషన్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడం వీళ్ళిద్దరి మధ్య. తర్వాత ఇంకొకటి ఏంటంటే, త్రూ ఎ స్టడీ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ దే ఆర్ మెనీ హూ హ్యావ్ ఏ ఫస్ట్ రే పర్సనాలిటీ అండ్ ఏ సెకండ్ రే ఈగో ఆర్ వైస్ వర్సా. ఫస్ట్ రే పర్సనాలిటీ అండ్ సెకండ్ రే ఈగో, అంటే పర్సనాలిటీ ఒకటి ఉండి తర్వాత ఈగోయిక్ రే ఒకటి ఉండి, లేదా ఈగోయిక్ రే ఒకటి ఉండి, అలా ఈ కాంబినేషన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతోటి త్రూ ఎ స్టడీ ఆఫ్ దోస్ పీపుల్. సో వీళ్ళందరూ కూడా ఏ విధంగా, అంటే వాళ్ళల్లో ఏ విధంగా అనుసంధానం అంటున్నది ఎస్టాబ్లిష్ చేయబడటం అన్నటువంటిది. అంటే ఫస్ట్ రే వాడి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, సెకండ్ రే వాడి మనస్తత్వం ఒక రకంగా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫస్ట్ రే వాడి యొక్క సోల్ రే అనుకోండి, సెకండ్ రే వాడి యొక్క పర్సనాలిటీ రే అనుకోండి. ఫస్ట్ వాడు ఇక్కడ, అంటే ఈ రెండు కూడా అనుసంధానం చెందినప్పుడు, అంటే ఏంటి, ఫస్ట్ రే సెకండ్ రే ఈ రెండు కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి వాడిలో కనెక్టివిటీ. ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడి పనులు ఎలా ఉంటాయంటే, ఎస్టాబ్లిష్ అవ్వడానికే, అంటే ఈ పర్సనాలిటీ రే చేస్తున్నటువంటి సాధన అంటున్నది అంతా కూడా వీడి యొక్క ఈగోయిక్ రే తోటి లింక్ చేస్తుంటుంది, లేదా ఈగోయిక్ రే తోటి జరుగుతున్నటువంటి సాధన అంతా కూడా పర్సనాలిటీ రే మీద ఫోకస్ అవ్వబడి ఆ విధంగా మీరు కార్యక్రమాలు చూస్తుంటారు వాళ్ళు. సో డామినేటింగ్గా ఒక రే ఉంటుంటుంది, అంతర్గా ఇంకొక రే రన్ అవుతుంటుంది. కొందరిలో పర్సనాలిటీ ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది, ఈగోయిక్ రే తక్కువగా ఉంటుంది. కొందరిలో ఈగోయిక్ రే ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది, పర్సనాలిటీ రే తక్కువగా ఉంటుంది. ఇలా సో వాళ్ళలో మీరు జాగ్రత్తగా గమనించితే ఈగోయిక్ రే డామినేటింగ్గా ఉందా, పర్సనాలిటీ రే డామినేటింగ్గా ఉందా అంటే ఒక నిమిషం పక్క పెడతాం. ఫస్ట్ రే సెకండ్ రే రెండు క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు, ఫస్ట్ ఉదాహరణకు ఫస్ట్ రే ప్రధానంగా వర్తిస్తూ సెకండ్ రే అంటున్నది తక్కువగా ఉన్నటువంటి వాడిది ఎలా ఉంటుందంటే కార్యక్రమం. ఉదాహరణకి ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, లేదా పలానా వీడి తమ్ముడో వీడి చెల్లెలో లేదా వీడికో
వీడి రిలేషన్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వీడి యొక్క స్నేహితులు, బంధువులు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద వీడికి ప్రేమ అనేటువంటిది ఉంటుంటుంది. వాళ్ళు సుఖపడటానికి, వాళ్ళు హాయిగా జీవించడానికి వాడికి ఒక కార్యక్రమం అనేటువంటిది వీడు డిజైన్ చేస్తాడు. అంటే ఏంటంటే, నువ్వు పలానా ఊరు వెళ్ళు, నువ్వు హైదరాబాద్ వచ్చేసేయి, ఎన్నాళ్ళు నువ్వు అలా కష్టపడుతుంటావు, ఇక్కడికి వచ్చి ఏదో ఉద్యోగం దొరుకుతుంది, అది ఇది అనేది చెప్తుంటాడు. అంటే వీడి ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటి? వాడిలో ఉన్నటువంటి ప్రేమ, వీడు చెప్పబడేటువంటి మాట వాడు ఆచరించినప్పుడు వాడికి ఆ పని జరగడం, ఈ రెండు ఉంటాయి. అంటే ప్రేమ చేత వీడి యొక్క వాక్కు వాడికి మార్గదర్శకంగా ఉంటుంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అంటే, వీడు మాట కోపంగా ఉండవచ్చు, లేదా గట్టిగా చెప్తున్నట్టుగా అనిపించవచ్చు. దాని వెనకాతల ఏమిటి, వీడు ఎందుకు ఇంత ప్రతివాడికి ఇంత డిసిప్లిన్, ఇంత ప్రిన్సిపల్ ఇదంతా పెడుతున్నాడంటే, వాడికి ప్రేమ అనేటువంటిది లోపల ఉంది. ఆ ప్రేమ ఉండడం చేత వీడి మాట పరుషంగా వస్తుంది. నువ్వు కష్టపడాలి, కష్టపడిపోతే ఎట్లా, నువ్వు లైఫ్లో ఎలా నిలబడదో కుదరదు, నువ్వు అంతే, నువ్వు చేయాల్సింది అంటాడు. అంటే అది ఏది ఈగోయిక్రే, ఏది పర్సనాలిటీ అంటున్నది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది మనకి. బట్ ఈ రెండు కూడా ఒక మాట, అంటే వేరేవాడికి ఉపయోగపడేటువంటి మాట చెప్పేటప్పుడు వాడు వెనకాతల వాడి మీద ప్రేమ అనేటువంటిది ఉంటేనే వీడు ఈ రకంగా మాట్లాడగలడు. ప్రేమ లేకపోతే ఎవడు కూడా ఎవడికేమి వాడి కష్టాన్ని వాడు పోనీ మనం ఏం చేస్తాం అంటుంది ఉంటుంది. ప్రేమ అనేటువంటిది ఉన్నటువంటి వాడు ఏం చేస్తారంటే, వాడికి గట్టిగా చెప్పి, నెమ్మదిగా చెప్పి, అంటే ఫస్ట్ టైం వాడు యూజువల్గా నెమ్మదిగా చెప్పడం అనేటువంటిది ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. వాడి యొక్క మాట ఎప్పుడు కూడా పరుషంగానే ఉంటుంటుంది. వాడు చెప్పింది ఆచరించకపోతే వాడు ఊరుకోడు, కొట్టేస్తాడు వాడు. యూ విల్ నాట్ స్పేర్ పీపుల్. అలాగే మనకి రిలేషన్ బ్రేక్ అయిపోతున్నాం, మనకి రిలేటివ్స్ వాళ్ళు, ఇలాంటివన్నీ వాడి మైండ్లో ఉండదు. అవన్నీ కూడా వాడి ఉద్దేశం ఒకటే, నువ్వు ఫలానా చెయ్యాలి అంటే చెయ్యాలి, అంతే. అది ఈగోయిక్ రే, పర్సనాలిటీ రే అన్నటువంటి దాని మీద ఇవన్నీ చాలా ఉంటాయి. పర్సనాలిటీ రే ఉన్నటువంటి వాడు ఏంటంటే, వాడిది ఫస్ట్ రే ఉంటుంది, సెకండ్ రేనేమో ఈగోయిక్ రేగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది. పర్సనాలిటీ రేగా ఉన్నటువంటి వాడు ఏంటంటే, వాడు హయ్యర్ థింకింగ్లోకి వాడు వెళ్ళలేడు. పర్సనాలిటీ అంటే ఒక మంచి ఉద్యోగం ఉండాలి నీకు, నెలకి ఎంత సంపాదన అనేటువంటిది ఉండాలి, ఇలాంటి వాటి మీద వాడు ఫోకస్డ్గా ఉంటుంది. వాడి ఎక్కువ హయ్యర్గా వాడు వెళ్ళలేడు. బట్ ఈగోయిక్ రే ప్రేమకు సంబంధించింది కాబట్టి, ప్రేమ చేత వాడి రిలేటివ్స్ పిల్లల్ని కానీ, వాడు బంధువుల పిల్లల్ని, వీళ్ళందరినీ నువ్వు ఇలా నుంచో, ఇలా కూర్చో, ఇలా చెయ్యి, ఇలా వీడే వాడి మీద వాళ్ళ యొక్క లైఫ్లోకి వీడు ఇన్వాల్వ్ అయిపోతుంటాడు. నువ్వు బయట ఏం గ్రూప్ తీసుకుంటున్నావు, ఏం చదువుతున్నావు, ఇలా వీడు ఇన్వాల్వ్ అయిపోతుంటాడు వాళ్ళలోకి, వాళ్ళ లైఫ్లోకి. అలా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో పని చేయించడం, ఇదంతా కూడా పర్సనాలిటీ రేకి సంబంధించినదిగా ఉంటుంది ఫస్ట్ రే. అదే ఫస్ట్ రే ఈగోయిక్ రేగా ఉందనుకోండి, వాడు యొక్క ఆలోచన, అంటే వాడు ఉదాహరణకి 10 ఏళ్ల తర్వాత వీడు చేయవలసినటువంటిది, లేదా 20 ఏళ్ల తర్వాత వాడి లైఫ్లో వినియోగపడేటువంటి దాని గురించి వీడు జాగ్రత్తగా సాధన ఉన్నటువంటివాడైతే కరెక్ట్గా చెప్పేస్తాడు. సాధన తక్కువగా ఉన్నటువంటి ఎందుకు చెప్తాడో వాడికి తెలియదు, చెప్తాడు జాగ్రత్తగా పట్టుకుంటే. సాధన లేనటువంటి వాడు ఇలాంటి హయ్యర్ థింకింగ్ మాట్లాడలేటవాడు, వాడి యొక్క ఈగోయిక్రే ఉన్నా. సో బేసిక్గా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రెండు కూడా జీవుల్లో కలవాలి, పర్సనాలిటీ రే అండ్ ఈగోయిక్రే. దట్ ఈస్ ద ఫస్ట్ రే అండ్ సెకండ్ రే. ఇది ఇక్కడ రహస్యం. In the last analysis, my brother, we bring about a correct distribution of force leading to harmonious relation when we seek to live selflessly. For the professional, this means an imposed selfless activity upon the physical plane. అందుగురించి మాస్టర్ ఈకే గారి లైఫ్లో మీకు ఫస్ట్ రే క్వాలిటీస్ ఉంటాయి, సెకండ్ రే క్వాలిటీస్ ఉంటాయి, థర్డ్ రే క్వాలిటీస్ ఉంటాయి. ఆయన యొక్క యాక్టివిటీ మీరు అంతా చూస్తే, అసలు అంతకుముందు అంటే మాస్టర్ ఈకే యొక్క ఆయన ఫస్ట్ రే క్వాలిటీస్ ఎలా ఉంటే, ఆయన ఎన్నో క్రియేటెడ్ మెనీ యాక్టివిటీస్, క్రియేటెడ్ మెనీ థింగ్స్. ఇవన్నీ దేని చదివితే ప్రేమ చేతి ఇవన్నీ ఆయన చేశారు. అండ్ గివింగ్ మల్టిపుల్ యాక్టివిటీస్ ఇస్ నథింగ్ బట్ ది థర్డ్ రే క్వాలిటీ. అందు గురించి ఈ త్రీ రే క్వాలిటీస్ మాస్టర్ గారి లైఫ్లో మీకు చక్కగా కనబడదు. ఫస్ట్ రే ఉంటుంది, ఎన్నో యాక్టివిటీస్ ఆయన క్రియేట్ చేసి ఇచ్చారు మనకి, ఎన్నో యాక్టివిటీస్. పూజా విధానం కానీ, హోమం కానీ ఎవరిచ్చారు అంతమంది. సో ఇవన్నీ కూడా నిత్య పూజా విధానం, నిత్య హోమం, వేదం అందరూ చదువుకోవడం అనేటువంటిది, ఇలా ఎన్ని యాక్టివిటీస్ ఇచ్చారు ఆయన. ఒకటి ఇచ్చేసి ఊరుకోలేదు. మాస్టర్ సివి ప్రేయర్ అందరికీ పనిచేశారు ఆయన. అంతకుముందు ఓన్లీ మాస్టర్ సివి గారి భక్తులు వాళ్ళు ఏదో తలుపులు వేసుకుని చేసుకున్నారు. మరి ఈ కేమ్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద హోల్ బీయింగ్స్ ఆఫ్ ది ఎర్త్. దిస్ ఆల్ ఫస్ట్ డే వాళ్ళు ఉన్నవాళ్ళే అలా చేస్తారు పనులు, వేరేవాడు చేయడు.
సరే మీరు కూడా కూర్చొని ప్రేయర్ కంటాడు, వాటిని వచ్చి తలుపు కుడతాను, రెండు కూర్చొని ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ తలుపు తీసి రెండు కూర్చొని మీరు కూడా ప్రేయర్ చాలా మంచిది మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ అంటాడు. అంతే ఉంటుంది, అంతమించి ఎక్కువ మీరు చూడలేడు. ఫస్ట్లో ఉంటుంటాడే డోర్ చేస్తారు మొత్తం ఓపెన్ టు వాల్ అన్నటువంటి చేయగలడు, వేరేవాడు చేయలేడు అలాంటి పనులు. రామానుజాచార్యుల వారు, మాస్టర్ వికే గారు ఇలాంటి వాళ్ళు చేస్తారు కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ రే పాలిటీ. అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ అలా చేయడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళ జీవుల మీద ప్రేమ, అంతమించి ఇంకేం లేదు వాళ్ళకి. ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ చేత అలా ఓపెన్ టు ఆల్ అనేటువంటిది వాళ్ళు క్రియేట్ చేస్తారు. వేదం అందరికీ, కుల మతాల భేదాలు లేకుండా అందరికీ వేదం నేర్చుకోవాలని చెప్పగలిగేవాడు ఎవడు ఈ భూమి మీద ఎవడు చెప్పడు అలాంటి. మాస్టర్ గారు చెప్తారు అలాంటి. అంటే ఫస్ట్ రే క్వాలిటీస్ ఉన్నటువంటి వాడి యొక్క భాషణలు అలా ఉంటాయి. మీకు వింటే మీరు ఎవరి ప్రవచనాలు అయినా మీకు తెలిసిపోతుంది వీళ్ళు ఎలా ఉంది ఏంటి అనేటువంటిది, ఇలా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. సో సెకండ్ రే అంటున్నది అంతర్గా ఉండడం చేత ఇవన్నీ ఒకటి జరుగుతుంటాయి. దట్ ఈస్ ఆల్ హౌ ద ఫస్ట్ అండ్ సెకండ్ రే. అండ్ థర్డ్ రే ఇస్ గివింగ్ మల్టిపుల్ యాక్టివిటీస్. నువ్వు ఇందులో ఏది పట్టుకున్నా సరే మనం ది పాత్ అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. సేవ పట్టుకున్నా సరే, వేదం చదువుకుంటున్నా సరే, రోజు పూజ చేసుకుంటున్నా సరే, లేదా ఆధ్యాత్మికంగా భాగవతం ఎన్ని ఇచ్చారు అది అది ఈ రకంగా. సో ఇంపోజ్ సెల్ఫ్లెస్ యాక్టివిటీ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. For the accepted disciple, it involves a life free from all selfish, self-centered emotion and of these self-pity and self-dramatization and outstanding examples. For the initiate, it means a mental attitude which is devoid of selfish thought and free from the demonstration in thought of the ego. థాట్ ఆఫ్ ది ఈగోకి వీడు ట్యూన్ అయిపోయి ఉండడం ఇనిషియల్ లెవెల్లో ఉంటాడు. మిగిలిన వాటిలో సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయి ఒకే ఒక ప్రేమమయంగా అందరితో జీవించడం. ఇది వీళ్ళిద్దరూ అందుగురించి వీళ్ళిద్దరూ కలిసి చేస్తుంటారు పనులు. సృష్టిలో పనులు చేయడంలో వీళ్ళిద్దరి యొక్క సహకారం అనేటటువంటి ఉంటాయి. వీటికి పైగా ఉండేటువంటిది జగద్గురు మైత్రేయుల వారి యొక్క కార్యక్రమం. వీళ్ళిద్దరి ద్వారా ఈ రకంగా ఫస్ట్ రే అండ్ సెకండ్ రే క్వాలిటీస్ అన్నటువంటిదిగా ఉండడం. దానికి సంబంధించినటువంటి మంత్రమే లైట్ అండ్ లవ్. లెట్ ద ప్లాన్ ఆఫ్ లవ్ అండ్ లైట్ వర్కౌట్ అంటాం. అంటే లవ్ ఫస్ట్ వచ్చి తర్వాత లైట్లోకి మనకి పెట్టారు. లైట్ అండ్ లవ్ అనడం కూడా లవ్ అండ్ లైట్ అండ్ సెకండ్ రే నుంచి ఫస్ట్ రేకి లింకప్ అయినటువంటి వాటికి చాలా ఉంటుంది. అసలు దానికి సంబంధించినటువంటి మాత్రం ఇదంతా ఈ రెండింటి యొక్క కార్యక్రమం భూమి మీద ప్రధానంగా మాస్టర్ మౌర్య గారు, మాస్టర్ కుతుభూమి గారు వాళ్ళిద్దరు నిర్వహిస్తున్నారు. సో దిస్ ఇస్ ది 6 క్వశ్చన్స్ ఆయన చెప్పినటువంటి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆన్ సఫరింగ్. బాధ అనేటువంటిది ఏమిటి, దీని యొక్క రహస్యం దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ఆన్ సఫరింగ్ అనేటువంటి పాయింట్. సఫరింగ్ ఇన్ ద లాస్ట్ అనాలిసిస్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద సోల్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ, ఆర్ రాదర్ వెన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ ద యానిమల్ సోల్ విచ్ ఇన్ఫార్మ్స్ అండ్ వైటలైజెస్ ద ఫార్మ్ అండ్ కాన్స్టిట్యూట్స్ ఇట్స్ టెంపరరీ లైఫ్. సోల్ అనేటువంటిది పర్సనాలిటీగా కండిషన్ అయిపోయినటువంటి వాళ్ళలో బాధ అనేటువంటిది ఉంటుంది. ఐఎమ్ సోల్ అని అనుకుంటాము, అప్పుడు మనకు బాధ అనేటువంటి. షర్ట్కి మురికి అంటింది అనుకోండి, దానికి వీడు అంటే మామూలు సామాన్యుడు అయితే అది చాలా ఫీల్ అయిపోతాడు. వేరేవాడైతే దట్స్ ఆల్రెడీ ఏముంది, అది వాష్ చేసుకుంటే అది పోతుందిలే, ఏముంది అందులో దాని గురించి పెద్ద. అంటే హీ నోస్ దట్ హీఈస్ అబోవ్ హిస్ షర్ట్ అని తెలుసుకున్నట్టు. తనగా తన చొక్కా అంటున్నది కాదు. అంటే ఈ చొక్కా లోపల పెట్టేసి ఇంకో చొక్కా వేసుకుంటాను, దట్స్ ఇట్. దాని గురించి పెద్ద వర్రీ అయిపోవాల్సింది ఏముంది అంటాడు. సో బాధ అనేటువంటిది దేహమునకు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్కి ఏర్పడుతుంది. అంత మాత్రం బాధ కలిగేవాడికి ఎలా దిగులు పడిపోవడం, విచారం అయిపోవడం అంటున్నది ఎప్పుడు జరుగుతుంది? వెన్ హీ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద పర్సనాలిటీ. ఇఫ్ హీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ సోల్, హీ నెవర్ ఫీల్స్. అదే మా రమణ మహర్షి గారు ఒక బోధనలు చాలా అద్భుతమైనటువంటి బోధనలు. రమణ మహర్షి గారు అసలు ఇలా ఆలోచించాలా అనిపిస్తుంది ఆయన యొక్క బోధనలు మనం చదువుకుంటుంటాం. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు థింక్ అంటుండే మనకు అర్థమవుతుంది. నేననగా సోల్ అనేటువంటిది సాధనగా ఉన్నటువంటి దేనికి భయపడడు, దేనికి బాధపడడు. ఇప్పుడు కూడా చిరుమందహాసంగా అలా ఉండగలడు. సోల్తో ఐడెంటిఫై అయినటువంటి పర్సనాలిటీతో ఐడెంటిఫై అయినటువంటి అబ్బే లాభం లేదు వాడు. ఎందుకంటే జీవితం అనేటువంటి దాంట్లో ఎన్నో ఇవన్నీ వస్తాయి. బికాస్ అదే మనకి బుద్ధ భగవానులు కూడా చెప్పింది, దిస్ ఇస్ ఆల్ టెంపరీ. టెంపరీ నువ్వు పర్మనెంట్ అనుకుంటున్నావు ఏమిటి? అదేంటి బాధ అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందంటే మనకి ఈ టెంపరీగా ఉన్నటువంటిది పర్మనెంట్ అని అనుకుని మనం బాధపడుతుంటాం. టెంపరీగా ఇచ్చినటువంటిది నువ్వు పర్మనెంట్ ఎలా అనుకుంటావు? నువ్వు హౌ యూ కెన్ థింక్ లైక్ దట్? ఆ క్లారిటీ ఎప్పుడైతే మనకు వచ్చేస్తుందో బాధ అనేటువంటిది ఉండదు. అదే చెప్తున్నారు ఇక్కడ.
So when the soul is identified with the animal soul, then he has troubles. Then he has problems. నేననగా సోల్ అనేటువంటిది కలిగి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా బాధపడటం, ఎప్పుడు కూడా దేనికి భయపడటం, బాధపడటం, దిగులు పడటం, విచారం, దుఃఖం ఇవన్నీ ఏదో అవతల పడతాయి. ఏమి ఉండవు. ఇవన్నీ కూడా దేహమునకు సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి. దేహానికి ఉంటాయి, కానీ ఆత్మకు ఉండవు. అది ఇక్కడ చెప్పేటది. ఆత్మగా ఉన్నటువంటి వాడికి ఏవి అంటావు. దేహంగా ఉన్నటువంటి వాడికి ఇవన్నీ ఉంటాయి. దేహంగా ఉన్నటువంటి వాడికి ఆ దేహం అన్నటువంటిది ఎప్పుడైతే వీడు దాల్చుతాడో దానికి ఇవన్నీ గుణాలు అంటేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుగురించి నువ్వు దేహబద్ధుడు, నువ్వు దేహంలో ఉన్నటువంటి వాడు, కానీ దేహమే నువ్వు కాదు కదా. అప్పుడు ఎలా నువ్వు ఇవన్నీ కూడా లోపలికి తీసుకుని ఏంటోనండి నిద్ర పట్టట్లేదని ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు నువ్వు? సరే, vitalizes the form and constitutes its temporary life. During unconsciousness, the animal soul is aware of pain and suffering, and those who nurse and watch know this well. But there is no real pain or true distress, because the real man, the spiritual soul, has been driven away either by excessive pain, as in true unconsciousness, or by narcotics. So, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, డ్యూరింగ్ అన్కాన్షియస్నెస్ ది యానిమల్ సోల్ ఈజ్ అవేర్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. మనం ఎప్పుడైతే కనుక అన్కాన్షియస్లో గడిపోతామో అప్పుడు యానిమల్ సోల్కి అంటే ఏంటంటే దేహబద్ధుడుగా ఉండటం అంటే అంటే దెర్ ఆర్ టూ. యానిమల్ సోల్ అనేటువంటిది ఏంటంటే మన దేహమునకు సంబంధించినటువంటి సోల్ ఆస్పెక్ట్ ఒకటి పనిచేస్తుంది. ద ట్రూ సోల్ ఈజ్ డిఫరెంట్, యానిమల్ సోల్ ఈజ్ డిఫరెంట్. అంటే వీడికి బాడీకి వీడి యొక్క దేహమునకు సంబంధించినటువంటి కాన్షియస్నెస్ ఒకటి పనిచేస్తుంది లోపల. దట్ ఈస్ లింక్డ్ విత్ ద బాడీ. అంటే ద రియల్ సోల్ ఈజ్ డిఫరెంట్, యానిమల్ సోల్ ఈజ్ డిఫరెంట్. యానిమల్ సోల్ అనేటువంటిది వీడి దేహమునకు సంబంధించినటువంటి దానికి లింక్గా ఒకటి పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యానిమల్ సోల్. సో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. డ్యూరింగ్ అన్కాన్షియస్నెస్ ద యానిమల్ సోల్ ఈజ్ అవేర్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్, and those who nurse and watch know this well. సో యానిమల్ సోల్కి పెయిన్, సఫరింగ్ ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. ఇవన్నీ కూడా ఫీలింగ్స్, ఇవన్నీ కూడా అంటే దేహమునకు సంబంధించిన ఫీలింగ్స్ అన్నీ కూడా యానిమల్ సోల్కి లింక్గా ఉంటూ ఉంటాయి. అది చెప్తున్నాను. బట్ దెర్ ఇస్ నో రియల్ పెయిన్ ఆర్ ట్రూ డిస్ట్రెస్, బికాస్ ద రియల్ మ్యాన్, ద స్పిరిచువల్ సోల్, హ్యాస్ బీన్ డ్రివెన్ అవే ఎయిదర్ బై ఎక్సెసివ్ పెయిన్ ఆర్ బై నార్కోటిక్స్. రియల్ పెయిన్ అనేటువంటిది మాత్రం సోల్కి అంటదు. నేను కనుక ఎక్సెసివ్ పెయిన్ ఉన్నప్పుడు ఏమవుతుంది కనుక ఐఎమ్ సోల్ అనేటువంటిది వీడికి మర్చిపోవడం అంటుంది జరుగుతుంది. బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద పెయిన్. పెయిన్ బాగా ఉంటూ ఉన్నప్పుడు మనం జనరల్గా ఏమవుతుందంటే ప్రాణం అంతా ఆపండి సార్, కాసేపు నాకు తలనొప్పి పడుకొని అంటే, బికాస్ he cannot entertain himself with the thought or with that I am soul. బట్ కావాల్సినటువంటిది ఏంటంటే ఐఎమ్ సోల్ అనేటువంటిది ఎప్పుడు కూడా అది నిత్యం, అది సత్యం. అది ఉండి అక్కడి నుంచి పర్సనాలిటీకి ఎప్పుడైతే లైఫ్ ఎనర్జీ అంటుంటుందో అందుతుంటుందో హీలింగ్ అంటే చాలా ఫాస్ట్గా అవుతుంటుంది. బట్ మామూలుగా జీవులందరిలోనూ ఐఎమ్ సోల్ అనేటువంటిది మర్చిపోయి వాళ్ళు ఉండడం అంటుంటే జరుగుతుంటుంది. అందుగురించి డ్యూరింగ్ సివియర్ పెయిన్ అండ్ విత్ నార్కోటిక్స్ ఏమవుతుందంటే సోల్ అవేకనింగ్ అనేటువంటిది ఉండదు. అందుగురించి సాధనలో అనేటువంటి వాడికి తీసుకునేటువంటి ఆహారములు వీటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చెప్తారు. నార్కోటిక్ పదార్థాలు వాడికి తగులుతున్నాయి అనుకోండి, హీ కెనాట్ బి ఎ ట్రూ సోల్. అదే కదా విషయం. The suffering of the soul when the personality goes astray is only a symbolic form of words. There is no pain or true suffering, and frequently no knowledge of the happening, for the vibration is not high enough to penetrate into that high plane where dwells the soul. Where, however, there is such knowledge the soul experiences, if I might so express it, a sense of lost opportunity, and therefore a sense of frustration, but it is not more than that, for the patience of the soul as of hierarchy is illimitable. Just because we speak symbolically and say the soul suffers, you must not interpret it in ordinary terms.
సో సోల్ అనేటువంటిది మీకు ఉదాహరణకు ఒక పెయిన్ అనేటువంటిది ఉందనుకోండి, తెలియకుండా మీరు ఎలా దీన్ని సిద్ధించుకోవాలంటే ఒక మంచి మ్యూజిక్ అలా ప్లే చేయండి. జస్ట్ మ్యూజిక్ ప్లే చేయండి. అంటే సృష్టిలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి హీలింగ్ సంబంధించినటువంటి. అంటే మ్యూజిక్ మీద చక్కటి సాధన కలిగినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఒక మంచి మ్యూజిక్ అలా ప్లే చేస్తే అది అలా వింటూ అలా కళ్ళు మూసుకోండి చక్కగా ఊరినే జస్ట్ నెమ్మదిగా ఆ మ్యూజిక్ అలా వింటూ ఉంటే అలా ధ్యానంలో అలా కూర్చుంటే మీరు సోల్ తోటి ఐడెంటిఫై అవ్వడం అనేటువంటిది చాలా తేలికగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ పెయిన్ అనేటువంటిది మీరు పెద్దగా అనుభవించరు. నాట్ ఫీల్ ద పెయిన్ దట్ ద బాడీ హ్యాస్. ఆ కాసేపు మీరు అలా లిఫ్టప్ అవుతారు. సోల్గా లిఫ్టప్ అయిపోవడం అంటే చేసినప్పుడు బాడీ హీలింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు మీకు నొప్పి తెలియట్లేదు కానీ నొప్పి అక్కడ హీల్ అవ్వట్లేదు. సోల్గా వీడు ఎప్పుడైతే లిఫ్టప్ అవుతాడో వీడికి హీలింగ్ అంటే అప్పుడు బాడీలో అక్కడ కావాల్సినటువంటి ఆపరేషన్ కానీ అక్కడ కావాల్సినటువంటి సెట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా. ఇప్పుడు సోల్గా వీడు ఉంటున్నంతసేపు సెట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు పర్సనాలిటీగా ఉంటున్నప్పుడు అయ్యో నా చెయ్యి నా వేలు కట్టయింది నా వేలు కట్టయింది అంటే వాడికి నొప్పి తగ్గడం చాలా కష్టం. అయ్యేం పర్లేదు నీకు మందు పెట్టాను హాయిగా పడుకో నీకు లేచర్ చుట్టూ నొప్పి ఉంటుందో లేదో చూసుకో కావాలంటే అది దాని అన్నారు అనుకోండి. ఇప్పుడు నిజానికి వీడు నిద్ర పట్టేసేటట్టు చేశారు అనుకోండి, వీడు లేచేవాడికి నొప్పి సగం తగ్గుతుంది. ఒకటి మందు పనిచేయడానికి వీడు మైండ్ కోఆపరేట్ చేసింది. ఇంకొకటి ఏంటంటే హీలింగ్ అనేటువంటిది వీడు మైండ్ సోల్ తోటి అనుసంధానం అంటే జరిగినప్పుడు హీలింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఒక రహస్యం. అందుకని ఎవరు ఏ బాధలతో పడుతున్నా ఏ మందులు వాడుతున్నా వాళ్ళకి కొన్ని హీలింగ్ టెక్నిక్స్ అనుకోండి వాళ్ళ దగ్గర ప్లే చేయండి. చాలా అద్భుతంగా ఆ మందులు వాళ్ళు తీసుకుంటున్న మందులే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అది ఇక్కడ విషయం. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ద సఫరింగ్ ఆఫ్ ద సోల్ వెన్ ద పర్సనాలిటీ గోస్ అస్ట్రే ఈజ్ ఓన్లీ ఎ సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. There is no pain or true suffering and frequently no knowledge of the happening. నిజానికి సఫరింగ్ ఏమిటి పెయిన్ ఏమిటి అక్కడ దెబ్బ తగిలింది అక్కడ టిష్యూ మళ్ళీ బిల్డప్ అవుతుంది. అది అక్కడ జరుగుతున్నది. సో విచ్ ఇస్ ఈ బిల్డప్ అవ్వడం ఇదంతా ఈ కార్యక్రమం అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ కాసేపు ఏమవుతుంది వెనక మనకి వేరే ఆ ఫింగర్ని కానీ ఆ చైన్ కానీ వీడు జనరల్ వర్క్కి వీడు వాడుకొని ఉండడానికి కాసేపు అక్కడ రాకుండా ఉండడానికి పెయిన్ అనేటువంటిది అక్కడ క్రియేట్ చేయగలరు. కాసేపు అది హీల్ అవుతుంది. లేదా ఇంట్లో ఏదో గోడ కడుతున్నారు, గోడ కడుతున్నప్పుడు వీడు వచ్చి అక్కడ అన్ని పనులు చేసేస్తుంటే కష్టం కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఒక 2 రోజులు ఈ గదిలోకి రాకండి సార్ మేము గోడ ఇదంతా కట్టేసిన తర్వాత మళ్ళీ ఈ గదిలోకి రండి అంటాడు. అదేమిటో నొప్పి అంటే అంతే, ద డిస్టర్బెన్స్. ఆ హీలింగ్ అంటే వీడు ఆ కాసేపు అక్కడికి రాకుండా ఉంటే హీలింగ్ అంటే చాలా ఫాస్ట్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి యానిమల్ సోల్ చక్కగా ఏర్పాటు చేసేస్తుంది. వీడు సోల్ అనేటువంటిది కింద లోకాల్లో దిగి ఉండేటికి సోల్కి సఫరింగ్ అనేటువంటిది ఉంటుంది అనుకోండి. నిజానికి సోల్కి సఫరింగ్ ఉండదు. సో there is no pain or true suffering and frequently no knowledge of the happening. For the vibration is not high enough to penetrate into that high plane where dwells the soul. సఫరింగ్ అంటే అంత హై లెవెల్ది కాదు, ఇట్స్ ఎ లో లెవెల్. వీడొచ్చి అక్కడ కూర్చుంటే వీడికి సఫరింగ్ ఉంటుంది. దుమ్ము ధూళి ఇదంతా వీడికి తగ్గుతుంటుంది. కానీ ఈజ్ హ్యావింగ్ 5 ఫ్లోర్డ్ బిల్డింగ్ ఆర్ 7 ఫ్లోర్డ్ బిల్డింగ్. ఫిజికల్ ప్లేన్లో ఏదో వాడికి అక్కడ ఏదో టిష్యూ రిపేర్ అవుతుంది. అంత మాత్రం వాడు వచ్చి అక్కడ కూర్చేసుకుని కూర్చోవాలి. వాడి డిపార్ట్మెంట్ ఉంది, అది చూసుకుంటుంది. మన బాడీలో డిఫెన్స్ మెకానిజం ఇవన్నీ ఉన్నాయి, అవి చూసుకుంటాయి. ఆ హీలింగ్ అదంతా వీడంతా చూసుకోకరు. వీడి హాయి కన్నులు మూసుకుంటూ ప్రేయర్ చేసుకుంటే చాలు. వీడు కానీ వీడు ఏం చేస్తాడు, ఆ పైన ఉన్నటువంటి వచ్చి కిందకు వచ్చి వాడు గోడ సరిగ్గా కడుతున్నాడు లేదు అని వీడు చూసుకుంటాడు. అక్కర్లేదు, దానికి చూసుకోవాల్సిన కాంట్రాక్టర్ ఉన్నాడు, వాడు చూసుకుంటాడు ఆ గోడ ఎలా కడుతున్నాడు ఏంటి. అదే ఇక్కడ విషయం. వేర్ however there is such knowledge the soul experiences, if I might so express it, a sense of lost opportunity. దానివల్ల ఏమవుతుందంటే వీడు సాధన వీడు నొప్పి అనేటువంటిది కలిగినప్పుడు ఇట్స్ వీడికి తెలుసుకోవాల్సింది ఏంటంటే వీడు ఐఎమ్ అబౌవ్ దిస్ అంటాడు. వీడు చక్కగా సాధన చేసుకుంటే అదొక ఆపర్చునిటీ తెలియబట్టడానికి. నేననగా ఈ దేహం అంటాడు, దాంట్లో నుంచి నేనగా అంటే దేహాతీతుడుగా చెప్పబడేటువంటి ప్రజ్ఞ నేను అంటున్నది ఎప్పుడైతే వీడు సాధన చేసుకుంటాడో చక్కగా ఆ జరిగేటువంటి హీలింగ్ అంటుండే చక్కగా జరుగుతుంది. ఆ ఆపర్చునిటీని లాస్ చేసుకున్నాడు అవుతాడు వీడు. ఆ పెయిన్ తోటి వీడు ఐడెంటిఫై అయితే
అండ్ దేర్ ఫార్ ఏ సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, దానివల్ల ఏమవుతుందంటే వీడికి సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఏంటో ఈ నొప్పి తగ్గట్లేదు, ఎప్పుడు తగ్గుతుంది సార్ చెప్పండి సార్, కొద్దిగా తొందరగా తగ్గేది చేయండి సార్, ఇలాంటివి ఎక్కువ అడుగుతుంటాం. నొప్పి తగ్గేటప్పుడు చక్కగా నేను సేవ చేసుకుందామని సార్ నా ఉద్దేశం, అందుకంటే ఇంకేం లేదండి. నొప్పి తగ్గింది అనుకోండి, మీరు ప్రేయర్ చెప్తే ప్రేయర్లో కూర్చుంటాను, మీరు క్లాస్ చెప్తే క్లాస్లో కూర్చుంటాను, సేవ చేస్తాను సార్, నొప్పి తగ్గాలి సార్ నాకు ముందంటే. అది కాదురా నాయన, నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో కూర్చుంటావో నీ నొప్పి ఆటోమేటిక్గా నీకు తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ అంటే మాస్టర్ గారు తగ్గిస్తారంటే ఒక విషయం, అది పట్టుకొంచాను, అది అది ఇక్కడ ఎక్కడ తప్పని నేను అనట్లేదు. బట్ హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సోల్ కాసేపు ఆ ప్రేయర్లోనూ, ఆ ఫ్లూట్ మ్యూజిక్లోనూ, ఆ ధ్యానంలోనూ, ఆ సంగీతంలోనూ అలా మెర్జ్ అయిపోయింది అనుకోండి. ఆ మెర్జ్ ఎందులో అవుతుందో అందులో పెట్టండి సోల్ని. కొందరికి వంట చేయడంలో చాలా తొందరగా మెర్జ్ అయిపోతుంది అనుకోండి. వాళ్ళకు ఒక మంచి వంట ఎలా చేయాలనేటువంటిది అడగండి. ఇట్స్ ఏ హీలింగ్ ఫర్ దెమ్. సోల్ అనేటువంటిది ఆ బాధలో నుంచి లిఫ్టప్ అవ్వాలి. అలాంటి కార్యక్రమాలు మీరు యూ ట్రై టు ఫైండ్. బాధపడుతున్నటువంటి పేషెంట్కి ఏది ఎక్కువ ఇష్టమో మీరు చూడండి. కొందరికి బొమ్మలు వేయడం చాలా ఇష్టం. కొందరికి ఉదాహరణకి ఊరినే జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ హోమియోపతి అంటే ఇష్టం అనుకోండి. వాడి దగ్గరికెళ్ళి అడగండి. ఏవండీ ఇప్పుడు నేను ఒక కేస్ ఉంది సార్. నేను బ్రెయినే వేశాను. ఆ పేషెంట్ ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. వాడికేంటో తగ్గట్లేదు సార్. ఏం చేయమంటారు? ఎట్లా అని అడిగారనుకోండి. అలా కాదు, మీరు ఈ మొడాలిటీస్ అడిగారా? అది చేశారా? ఇది చేశారా? ఈ డ్రగ్స్ ట్రై చేశారా? ఇలాంటి డ్రగ్స్ ఇలా వీడు మాట్లాడేసాడనుకోండి. ఆ కాసేపు వాడు నొప్పి నుంచి వాడు లిఫ్ట్ అప్ అవుతాడు. అలా వాడికి లిఫ్ట్ అప్ అయ్యేటువంటి సైన్సెస్ ఏంటో అవి చూడండి. టు ద పాసిబుల్ ఎక్స్‌టెంట్ హీలింగ్‌కి సంబంధించినటువంటి సైన్సెస్‌కి తీసుకోండి. ఉదాహరణకు వాడు పాలిటిక్స్ ఇష్టం అనుకోండి. పాలిటిక్స్ మాట్లాడకండి వాడి దగ్గరికి వెళ్లి. అంటే ఆ సైన్స్ మాట్లాడితే జరిగేటువంటి హీలింగ్ కన్నా, ఉదాహరణకు వాడికి భాగవతం ఇష్టం అనుకోండి. భాగవతం గురించి మాట్లాడితే జరిగేటువంటి హీలింగ్ ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ. బికాజ్ మైండ్ అనేటువంటిది వాటిలో మెర్జ్ అవ్వడం వేరు. మైండ్ అనేటువంటిది పాలిటిక్స్‌లో మెర్జ్ అవ్వడం వేరు. రెండిటికి తేడా ఉంటుంది. అది ఇక్కడ రహస్యం. సో అలాంటి పనులు చేయడం చేత వాడికి చక్కగా హైరార్కీ అది. So, but it is more than that for the patience of the soul, that as of the hierarchy is illimitable. Just because we speak symbolically and say the soul suffers, you must not interpret it in ordinary terms. అలా మీరు భావించేయకండి అంటున్నారని. The suffering of Christ or of the planetary logos or of God himself is not comprehensible in terms of personality reaction. అలా మీరు ఆయనకేదో వెసులో కొట్టేస్తే ఆయన అలా ఏడుస్తూ మొహం అలా పెట్టాట అంటే, ఆయన నొప్పి ఉంటుంది కదండీ! అందు గురించి ఆయన అలా పెట్టాడని. అలా కాదసలు. కానీ అసలు ఎటువంటి బొమ్మ క్రైస్తవులు పెట్టుకోవాలో మనకు చాలా రహస్యాలు చెప్పేశారు. బాధపడుతుంటుంటాడు బొమ్మ చూస్తే మనకి బాధొస్తుంటది. నవ్వుతూ ఉన్నటువంటి వాడు, గంభీరంగా ఉన్నటువంటి వాడు బొమ్మ పెడుతుంటే, ఉదాహరణకి పరీక్షిత్తుకి శ్రీకృష్ణుడి యుద్ధానికి శంఖం పూరిస్తూ ఉన్నటువంటి బొమ్మ చాలా ఇష్టంట. అటువంటి బొమ్మలు పెట్టుకుంటే ధైర్యం వస్తుంది మనకి. వాడు ఏడుస్తున్నటువంటి బొమ్మ పెట్టుకున్నాడు అనుకోండి, మనకి ఇంకా ఏడుపు ఎందుకులేండి యుద్ధం ఇలాంటిది అనిపిస్తుంది. వాడు యుద్ధానికి శంఖం పూరిస్తున్నటువంటి బొమ్మ చూసేటికి పరీక్షిత్తుకి ధైర్యం వస్తుంది. ఎటువంటి కండిషన్స్ అయినా బొమ్మ చూసేటికి అంత ధైర్యం అంటాడు మనకు వస్తుంది. సో అది కదా, గురించి అలాంటి బొమ్మలు పెట్టుకుంటారు. అది ఇక్కడ ఏమంటున్నారు, ఈస్ నాట్ కాంప్రహెన్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనాలిటీ రియాక్షన్. వి యూజ్ ద వర్డ్స్ బట్ దే రియల్లీ మీన్ detached and isolated identification. Does that convey aught to you, my brother? అర్థమైంది మీకు? డిటాచ్డ్ అండ్ ఐసోలేటెడ్ ఐడెంటిఫికేషన్. దీంతో డిటాచ్ అయిపోయి పెడతారు. బాడీతో డిటాచ్ అయిపోయి ఐసోలేటెడ్ ఐడెంటిఫికేషన్ అంటే ఆయామ్ అనేటువంటి దాంతో వాడు ఐడెంటిఫై అయి ఉంటాడు. డిటాచ్డ్ అండ్ ఐసోలేటెడ్ ఐడెంటిఫికేషన్ అది జరగాలి. రాంగ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద కాజ్ ఆఫ్ పెయిన్ అండ్ లీడ్స్ టు సఫరింగ్, డిస్ట్రెస్ అండ్ వేరియస్ ఎఫెక్ట్స్. రాంగ్ ఐడెంటిఫికేషన్ చేసుకోకూడదు ఎప్పుడు. అందుగురించి దీనికి ఇది నొప్పి ఉన్నప్పుడు సాధన అంటే కష్టం. అందుగురించి నొప్పి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, అందరినీ కూడా కూర్చోటి ధ్యానం చేయండి. ఊరికి ధ్యానంలో కూర్చో అని చెప్పండి. మాస్టర్ గారు ఎందుకు పెట్టారు ప్రేయర్ ధ్యానం? నాన్నగారు కంపల్సరీగా గురుపూజ చేసేటప్పుడు 12 గంటలకి మెడిటేషన్ పెట్టేవారు. సాయంత్రం మళ్ళీ ప్రేయర్ అందరూ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మెడిటేషన్ పెట్టారు. దానికి అవసరమా 6 o'clock ప్రేయర్ చేసిన మళ్ళీ సంవత్సరానికి మెడిటేషన్? బట్ ఆయన చేయించేవారు అందరికీ. ఎందుకంటే నాకు ఇలాంటిది ఎక్కువ చేయించడం చేత ఏం జరుగుతుంటుంది కనుక, అంటే 6 o'clock ఈవినింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రవచనం అయ్యాక మళ్ళీ మెడిటేషన్ చేసి అప్పుడు హారతి ఇచ్చేవారు. అలా ఉంటుంది నాన్నగారి యొక్క కార్యక్రమం. సరే, అంత ఇది మనం చేయట్లేదు. బట్ ఇఫ్ పాసిబుల్ విల్ డూ దట్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో ఆ మెడిటేషన్స్ ఎక్కువ చేయడం చేత ఏం జరుగుతుందంటే కనుక, అక్కడ కూర్చున్నటువంటి వాడు మనం ఎంత బోధనైనా చేయండి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆయన గొప్పవాడు, ఇది అది ఎంత చెప్పినా అది వేరు. బట్ మెడిటేషన్లో వాళ్ళు మెర్జ్ అయిపోతారు అంతే. అవి ఏదో బాధలు ఉంటాయి, ప్రతి వాడికి ఏవో బాధలు ఉంటాయి. అలా కూర్చునేవాడు
అలా మీరు అనిపిస్తుంది అనుకోండి, అలా అందులో మీరు చెప్తారా కాసేపు. తన్మయత్వం కలిగించడమే ప్రధానం మనకి, వేరేదంతా అప్రధానం. ఎంత బాగా ప్రవచనం చెప్పినా తన్మయత్వం కలగాలి. అది సహజంగా ఏర్పడగలిగేటువంటిది ఏంటంటే జనరల్గా ఇట్స్ ఈజీ ఇన్ మెడిటేషన్. అంటే మెడిటేషన్స్ ఎక్కువ అవసరం. సో అలా చేయించారు నాకు, అదే ఇక్కడ అదే చెప్తున్నాను. సో attitudes of the sufferer, the right identification leads to understanding and comprehension of the psychological attitudes. Leads to understanding and comprehension of the psychological attitudes of the sufferer. The right identification leads to understanding. మనం ఐఎమ్ సోల్ అంటుండదుగా వీడు తెలుసుకున్నప్పుడు జీవుల్ని వాళ్ళని చక్కగా అవగాహన చేసుకున్నాడు. అయ్యో పాప ఇంత బాధపడుతున్నాడే అంటుండేది లోపల నుంచి, సోల్ నుంచి వాడిని అవగాహన చేసుకున్నప్పుడు. నిన్న ఒక ఆవిడ మనసు కదిలిపోయిందండి. నేను ఒక పేషెంట్, ఆవిడ బాధలు వింటే అబ్బా ఇంత బాధ ఉంటుందా అంటున్నది అనిపిస్తుంది నిజంగా. మనం మనం 4 గోడల మధ్యలో కూర్చుని మన భాగవత ప్రవచనాలు చెప్పుకోవడం కారణం అసలు కొందరు బాధలు వింటేనండి, ఏంటి ఇంత బాధ ఆవిడకి అంటున్నది అనిపించేసింది. నేను ఒక పేషెంట్ది సఫరింగ్ వింటే నాకు చాలా బాధ అనిపించేసింది. అలా మనకి ఎక్కడ తెలుస్తుంది కనుక రైట్ ఐడెంటిఫికేషన్ అంటడం ఉన్నప్పుడు వేరేవాడి బాధను మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. రైట్ ఐడెంటిఫికేషన్ లేదనుకోండి, వేరేవాడు వాడికి పొగరెక్కువండి, వీడికి తెక్కెక్కువండి అంటుంటాము. రైట్ ఐడెంటిఫికేషన్ లీడ్స్ టు అండర్స్టాండింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ది సైకలాజికల్ యాటిట్యూడ్స్. వేరేవాడు ఎందుకు అలా ఉంటున్నాడు అనేటువంటిది వీడికి అవగాహన చేసుకోగలుగుతాడు. వాడు తప్పు బిహేవియర్ ఉన్నా, వాడు తప్పు బిహేవియర్గా ఉండడానికి కారణం వీడు అవగాహన చేసుకున్నప్పుడు వాడిని చూస్తే వీడికి ద్వేషం కలగదు, ప్రేమే ఉంటుంది. ఫలానా కండిషన్స్ వాడిని ఆ రకంగా దొంగగా తయారు చేశాయి, ఫలానా బిహేవియర్, రూడ్ బిహేవియర్ వాడికి రావడానికి ఇవి కారణాలు అంటున్నది ఎప్పుడైతే మీకు తెలిసిందో వాడిని చూస్తే మీకు కోపం రాదు, ద్వేషించడం అంటున్నది ఉండదు. మీరు రైట్ కండిషన్స్ వాడికి అవగాహన చేయడానికి మీరు వాడికి ఏర్పాటు చేస్తున్నారు. ఆఫ్ ది సఫరర్, బట్ టు నో ట్రూ పెయిన్ ఆర్ డిస్ట్రెస్ యాజ్ వి నార్మల్లీ అండర్స్టాండ్ ఇట్. బట్ టు నో ట్రూ పెయిన్ ఆర్ డిస్ట్రెస్ యాజ్ వి నార్మల్లీ అండర్స్టాండ్ ఇట్. సైకలాజికల్ యాటిట్యూడ్ అది. సో నిజానికి ప్రేమ అంటున్నది ఇక్కడ అది అది సఫరింగ్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆన్ ప్లానెటరీ ఎనర్జీ. The sum total of energy remains the same for as long as the planet persists with its form and life expression. It is part of the great storehouse of energy. చోట్లో ఒక ప్లానెట్లో ఏంటంటే ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. ఒక బ్యాంకర్ మనకి స్నేహితుడిగా ఉన్నాడు, ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. వాడు రహస్యాలు చెప్తాడు, ఇదిగో ఈ రకంగా నువ్వు చేసుకుంటే డబ్బు ఈ రకంగా నువ్వు దాచుకోవాలి, ఈ రకంగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి, ఈ రకంగా నువ్వు ప్రతి నెల 10 రూపాయలు ఇలా దాచుకుంటే నీ సైడ్ నుంచి ఒక 10,000 దాచినవాడు అవుతావు. అప్పుడు బ్యాంక్ నీకు ఒక 10,000 ఇస్తుంది, దాంతో నువ్వు ఇల్లు కడతావు. ఇలాంటివన్నీ వాడు చెప్తారు అన్నమాట. అది మనకి ఇక్కడ స్టోర్ హౌస్ అంటే అట్లా. Energy remains the same for as long as planet persists. సో ప్లానెట్లో ఇట్ ఇస్ చాలా ఎంత ఎనర్జీ అంటున్నది ప్లానెట్లో ఉంటుంటుంది అని చెప్తున్నాను. ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. It is the use and the effect of this energy as it is appropriated by a form or forms of some kind, which we note as it is attached from its own place to a place where normally it would not be functioning. సో చోట్లో ప్లానెట్ అంటున్నది ఇట్ ఈస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే చోట్లో ఎనర్జీస్ అంటున్నది ఒక ప్లానెట్లో ఎంత ఉండాలో అంతా ఉంటుంటుంది. ఇట్ ఇస్ ద ఎనర్జీ. ప్లానెట్లో ఇట్ ఇస్ ద ఎనర్జీ. అందులో ఉదాహరణకు ఒక 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అంటుందంటే 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అట్లా ఉండవచ్చు. ఈ అకౌంట్ ఆ అకౌంట్ ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఇలా ఉంటుంది. కానీ వీడి నెంబర్ ఉంటుంది, స్విఫ్ట్ నెంబర్ ఏదో ఉంటుంది. ఆ నెంబర్ కొడితే ఇన్ని అకౌంట్స్కి సంబంధించిన సారాంశం వాడు ఇచ్చేస్తుంది. సో అలా ఉంటుంది అన్నమాట ఒక ప్లానెట్లో ఎనర్జీ. ఇట్ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్. అది ఎప్పటికీ అలా ఉంటుంది అనమాట ఎనర్జీ. అది ఇట్ కెనాట్ బి డెస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్ అని అంటారు చూసారా. Energy can't be created, can't be destroyed. It exists, energy. But the form changes. Energy యొక్క ఎక్స్ప్రెషన్ మారుతూ ఉండవచ్చు. అది ఇక్కడ it is the use and the effect of this energy as it is appropriated by form or forms of some kind. అది సో ఆ ఎనర్జీ అంటున్నది కండెన్స్ అయ్యేటికి ఒక ఫారమ్స్ ఆఫ్ వేరియస్ అంటున్నదిగా మనం చూస్తుంటాం. ఈ ఫారంలోనూ ఎనర్జీ ఉంది, ఫారంకి బియాండ్గాను ఎనర్జీ ఉంది ఆ ప్లానెట్ ద్వారా.
as it is attracted by a form or forms of some kind, which we note as it is attracted from its own place to a place where normally it would not be functioning. It is being attracted. We note as it is attracted, which we note as it is attracted from its own plane to a place where normally it would not be functioning. ఇట్ ఈస్ బీయింగ్ అట్రాక్ట్ అంటే చోట్ల ఒక హయ్యర్ ప్లేన్లో నుంచి ఇది ఇలా అట్రాక్ట్ అవ్వబడింది ప్లానెట్ అని. అది అట్రాక్ట్ అవ్వబడి అది ఈ ఇక్కడ అది అంటే ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్టేషన్లోకి వచ్చింది. ఎనర్జీ అంటే ఈ రూపముగా అది ఒక నిజానికి ఆ సోర్స్ అనేటువంటిది హయ్యర్. ఆ హయ్యర్ నుంచి లోవర్కి అలా దిగి వచ్చింది. దిగి వచ్చినది ఆ ఎక్స్ప్రెషన్లోకి అలా తీసుకురాబడింది. దీని గురించి మనం వివరంగా నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.